200 మంది డాక్టర్లు అయితే మీరు 600 మంది డాక్టర్లను తయారు చేయండి కదా, ఎవరు అంటున్నారు? అంతే తప్ప ఉన్నదాన్ని గత ప్రభుత్వం నాశనం చేసింది, లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి. అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి. అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి. అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టండి. పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది, గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ సమీకృత గురుకులాలు ఏవైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడున్న గురుకులాలకు 662 గురుకులాలకు పక్కా భవనాలు కట్టించిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసినట్టుగా చెప్తున్నాను. జై తెలంగాణ. అంటే ఇంకేమన్నా ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గురుకులాల్లో విపరీతమైన పోటీ ఉండేది. గురుకులాల ఎంట్రన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ట్రాఫిక్ జాములు కూడా అయ్యేవి ప్రతి మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో. కానీ ఈరోజు దయనీయమైన పరిస్థితి. ఇంటర్మీడియట్లో 80 సీట్లు ఉంటే ఇప్పుడు కేవలం 40 సీట్లు, 30 సీట్లు మాత్రమే ఫిలప్ అయినాయి.